మన తెలుగు హీరోలు కొన్ని మూవీస్లో వాళ్ళ గెటప్స్ అండ్ వాళ్ళు చేసిన రోల్ వల్ల మూవీని చాలా ట్రోల్ అయితే చేశారు. ఆ మూవీస్ తర్వాతకి మళ్ళీ సేమ్ అలాంటి రోల్సే చేసి నెగిటివ్గా మాట్లాడిన ప్రతి ఒక్కరి నోర్లు అయితే మూపించారు. ఆ హీరోలు ఎవరో, ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ గారు ఆయన ఆది పురుష్ మూవీకి ఆయన లుక్స్ కావచ్చు, ఆ మూవీకి కావచ్చు, చాలా బ్యాడ్ క్లాష్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక పురాణాలకు సంబంధించిన గెటప్తో కన్నప్పలో అదరగొట్టే పర్ఫార్మెన్స్తో పాటు ఆయన లుక్స్కి కూడా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంతేకాదు కన్నప్ప మూవీకి చాలామంది ప్రభాస్ గారు ఉన్నారనే వెళ్ళారు. అండ్ మూవీ మొత్తంలో ప్రభాస్ గారు ఉన్నంతసేపే గూస్ బంప్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు. ఆయన ఫస్ట్ మూవీ గంగోత్రిలో లేడీ గెటప్ అయితే వేశాడు. దానికి గాను చాలా ట్రోల్సే వచ్చాయి. అండ్ ఆ గెటప్ సెట్ అవ్వలేదు అని, అండ్ చాలా దరిద్రంగా ఉంది అని. కానీ ఇప్పుడు పుష్ప మూవీలో ఆయన జాతర సీన్లో మళ్ళీ చీర కట్టుకొని లేడీ గెటప్ వేశాడు. అండ్ అది అసలు మూవీకే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్. ఆయన యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అందరూ ఎత్తిన నోర్లన్నీ మూసుకున్నాయి ఆ గెటప్తోని. నెక్స్ట్ హీరో వచ్చేసి రామ్ చరణ్ గారు. ఈయన జంజీర్ అనే మూవీతో హిందీలో అయితే ఎంట్రీ ఇచ్చాడు. అది ఆ మూవీ భారీగా ఫ్లాప్ అవ్వడంతో తీవ్రంగా నెగిటివ్స్ అయితే ఎదుర్కొన్నాడు. పోలీస్ క్యారెక్టర్ ఈయనకు సెట్ అవ్వదు అనేసి. కానీ తర్వాతకి మళ్ళీ ఆయన త్రిబుల్ ఆర్ మూవీలో పోలీస్ క్యారెక్టర్తో సీతారామరాజు అనే క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవ్వరు చెయ్యలేరు అనేంత లెవెల్లో ఇమిడిపోయాడు అసలు. అండ్ అంతెందుకు ఫారెన్ ఫిలిం మేకర్స్ చాలామంది రామ్ చరణ్ గారిని మెచ్చుకున్నారు, ఆయనతో మూవీ తీయాలని ఉంది అనేసి కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారు. ఆయన ప్రీవియస్ సింహాద్రి మూవీ అప్పుడు రాజమౌళి గారు పిలిచి ఇలా చాలా చండాలంగా ఉన్నావు బక్కగా అనేసి ఎన్టీఆర్ గారికి అన్నారంట. దాన్ని మనసులో పెట్టుకొని ఎన్టీఆర్ గారు చాలా కష్టపడి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంట. అండ్ అంతేకాదు ఆయనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అండ్ స్లిమ్ అవ్వడం కోసం అది కూడా పక్కన పెట్టేసి చాలా కష్టపడి స్లిమ్గా అయితే అయ్యాడు. అండ్ ఇప్పుడు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయంలోనే కాదు, అందంలో కూడా వేరే లెవెల్లో ఉన్నాడు అసలు ఇప్పుడు. వీళ్ళు కొంతమంది హీరోస్ నెగిటివిటీ ఎదుర్కొన్న వాళ్ళు. ఇలా మీకు తెలిసిన హీరోస్ ఎవరన్నా ఉండి ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.